మీకు ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ ప్రస్తావన ఉంటుంది ఇక్కడ. ఇండియా మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుగారు 127 సంస్థానాలకు అధిపతి. మహాచక్రవర్తి అయినటువంటి ఆశ్వారోష్ అని ఒక పార్శిక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు ఆ, భారతదేశం మొదలుకొని కూషు దేశం అంటే నాకు తెలిసి ఇథియోపియా, ప్రజెంట్ ఉన్నటువంటి దేశంలో ఇథియోపియా. సో అక్కడి నుంచి కూషు దేశం నుంచి ఇక్కడ భారతదేశం వరకు పరిపాలించినటువంటి 127 సంస్థానాలను పరిపాలించినటువంటి మహాచక్రవర్తిగా అశ్వరోష్ కనపడతాడు. అవునా? కనపడతాడు. జాగ్రత్తగా రండి, 10 అధ్యాయాలు సారాంశం చెప్పేస్తాను నేను. ఈ స్టోరీ ఒక రకంగా చెప్పాలంటే ఒక గాథ, ఇది హిస్టారికల్, ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. 10 అధ్యాయాలు ఒక హిస్టారికల్ బుక్. ఒక రకంగా చెప్పాలంటే ఒక గాథ, ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా స్టోరీని తలపించాలి. నేను సినిమా తీసేది పుస్తకాన్ని. సినిమా స్టోరీ ఎగ్జాక్ట్గా అద్భుతం, మలుపులు. సినిమాలు ఎలాంటి మలుపులు ఉంటాయి, పుస్తకాలు అలాంటి మలుపులు ఉంటాయి. అద్భుతం అనమాట. ఒక విషయం చెప్పాలంటే ఈ 10 అధ్యాయంలో దేవుని ప్రస్తావన కనపడదు అక్కడ. తెలుసా అండి? మీరు గమనిస్తే 10 అధ్యాయంలో దేవుని ప్రస్తావన కానీ దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండనట్టే ఉంటుంది, కానీ తెర వెనకాల ఉంటాడు దేవుడు. చూడండి, మీరు 10 అధ్యాయాలు చదవండి, ఎక్కడా కానీ యెహోవా దేవుడు నడిపించినట్లు, యెహోవా అనే ప్రస్తావన, దేవుని ప్రస్తావన లేనటువంటి ఏకైక పుస్తకం ఇదే, ఎస్తేరు. దేవుని ప్రస్తావన అస్సలు ఉండదు, కానీ తెర వెనకుండి నడిపిస్తాడు దేవుడు. అద్భుతంగా నడిపిస్తాడు, మామూలుగా కాదు. తన ఇన్వాల్వ్మెంట్ లేనట్టుగానే దేవుని ప్రస్తావన లేకుండా తెర వెనకుండి నడిపించడం అంటే, ఈరోజు దేవుడు నాకు తోడు లేడు, దేవుడు నాకు పట్టించుకుంటుంది అనుకునే వారికి కనువిప్పిది. దేవుడు ఎందుకుంటాడు తోడు? స్టాండ్ తీసుకున్నాడు ఇక్కడ. ఈ ఎస్తేరు పుస్తకంలో తన సొత్తు అయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వెనక స్టాండ్ తీసుకుని వాళ్ళని కాపాడుకునే విధానం చూస్తే మనకు నిజంగా దేవుడు ఉన్నాడు. లేడు అనుకునే వారికి నిజంగా కనువిప్పు. దేవుడు నన్ను మర్చిపోయి నేను ప్రార్థన చేసినా నన్ను అసలు నా వంక కూడా చూడట్లేదంటే ఖచ్చితంగా నువ్వు ఉంటాడు, కానీ తగిన కాలంలో తగిన సమయంలో ఖచ్చితంగా. ఎందుకంటే ముందు ఆయన మాట వినాలి. అద్భుతం ఈ పుస్తకం నిజంగా, ఎస్తేరు గ్రంథం. సో ఈ ఎస్తేరు ఒక యూద స్త్రీగా కనపడుతుంది. సో మొర్దెకై తన అన్న దగ్గర తన అన్న కూతురు అన్నమాట. మొర్దెకై అన్న కూతురు ఎస్తేరు. సో చనిపోయినప్పుడు తన దగ్గర పెరుగుతాడు.